ఆ సినిమా పోస్ట్‌పోన్ అవ్వడం వల్ల చాలా అందరం కూడా నలిగిపోయామంటూ తమన్ గారు చెప్పడం జరుగుతుంది. అసలు అది ఏ సినిమా? ఎందుకంత నలిగిపోయారు అని చాలామంది కూడా అంటే యూట్యూబ్‌లో కానీ, గూగుల్‌లో కానీ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. మరి ఏ సినిమా విషయంలో ఇంత నలిగిపోయారు వాళ్ళందరూ గూడా? 'అఖండ 2' సినిమాకి సంబంధించి టీం వాళ్ళైతే తనికెళ్ళ భరణి గారితో ఇంటర్వ్యూ చేశారనమాట. సో ఆ ఇంటర్వ్యూలో తమన్ గారు అయితే చాలా ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే ఈ సినిమా గురించి, సినిమా కోసం చాలా కష్టపడ్డారు. అంటే 'అఖండ 1' చేసినప్పుడు పెద్ద టాస్క్ అయినా కానీ దీంట్లో ఏంటంటే ఇది మొత్తం కూడా డివోషనల్గా ఉండాలి. సో అంటే శివుడు మహిమలోకి వెళ్ళిపోవాలి, చూసే ట్రాన్స్లోకి వెళ్ళిపోవాలనే విధంగా ఆ ప్రెజర్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ మీద ఉంటుందన్నమాట. సో డైరెక్టర్ గారు నాకు అట్లా కావాలి, ఇట్లా కావాలని అడుగుతారు. సో దాన్ని తీసుకురావడం కూడా మ్యూజిక్ డైరెక్టర్ నుంచి అది గొప్ప అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 8 పాటలు దేవుడిపైనే రాసి ఒకే ఒక్క పాటను విడిగా కొట్టారనమాట జాయిగా అని చెప్పి. సో అట్లా 8 పాటల్ని అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని మొత్తం మేళవించాలంటే అది మామూలు విషయం కాదు. సో ఆయన కూడా ఆయన అంతకుముందు 'అఖండ 1' కూడా సినిమాకి పనిచేస్తున్న రోజులు వెజ్ ఐటమ్స్ తిన్నారంట. సో అట్లాగే ఈ సినిమా కూడా అదే, ఆయన ఎప్పుడు కూడా సినిమా చేస్తున్నప్పుడు దేవుడి సినిమా కాబట్టి నేను కూడా అంతే పవిత్రంగా చేస్తానని తమన్ గారు చెప్పారు. సో అయితే ఈ సినిమాని రెడీ చేయడానికి చాలా గ్రౌండ్ వర్క్ చేయాల్సి వచ్చింది. అంటే మంచి పాటలు ఉన్నాయి, ఆ పాటలను పాడించడానికి అందరూ ఫ్రెష్ సింగర్స్, టాలెంటెడ్ ఎవరెవరు ఉన్నారు. సో సర్వేపల్లి సిస్టర్స్ కానీ, కనకవ్వ కానీ ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి సో వాళ్ళతో మంచి పాటలు పాడించి కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మేల్ వాయిస్ కోసం పంతులు ఇద్దరిని పిలిపించారు. సో వాళ్ళు కూడా వాళ్ళ చాలా ఫేమస్ అనమాట. సో అట్లా ఎవరి దగ్గర టాలెంట్ ఉందో వెతికి ఈ సోషల్ మీడియా వచ్చినాక చాలా ఈజీ అయిందని చెప్పాలి అట్లాంటి టాలెంట్స్ని వెతకడానికి. సో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది చాలా మంచి ఐడియా. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం కూడా ఆయన చాలా రీసెర్చ్ చేసి చాలా సినిమా కనెక్టివిటీ అయ్యే బీజిఎం తీసుకోవాలంటే చాలా కష్టం. సో ఇదంతా కూడా ఆయన పంచుకుని ఇంత వర్క్ చేసిన తర్వాత సో సినిమా ఆగిపోయింది అన్నారు. అప్పుడు చాలా బాధ వేసింది. అది ఎవరికి చెప్పాలి? సో మాకు అంటే మేము ఇంకో వారమైనా మేము ఆగుతాము. సో కానీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా దూరం నుంచి వచ్చి ఖర్చు పెట్టుకుని సినిమా థియేటర్ని ముస్తాబ్ చేసి సో ఇంత చేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా టికెట్లని అదని వాళ్ళ హంగామాలో వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అలాంటిది షోకి ఇంకో గంట 2 గంటల ముందు బ్రేక్ సినిమా లేదంటే వాళ్ళ హృదయం పగిలిపోతుంది. సో మేము ఒకవేళ 25th రిలీజ్ చేస్తామన్నా కూడా ఆ టైంకి వచ్చి ఆపేవాళ్ళేమో. వాళ్ళకి ఎందుకు అట్లాంటివి చేస్తారో అర్థం కాదు. సో వాళ్ళు ఇలాంటి టైం చూసే వస్తారు కరెక్ట్గా అప్పు అది ఇది అని చెప్పి. సో వాళ్ళపైన అయితే తమన్ గారు కొంచెం చిరాకు పడ్డారనమాట. సో ఏదేమైనా తమన్ గారు ఎప్పుడు కూడా అభిమానుల పక్షాన్ని ఆలోచిస్తారు. ఒక అప్డేట్ ఇవ్వాలన్నా కూడా ఆయనే సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటారు. సినిమా టీం అంతా సైలెంట్గా ఉన్నా రేపు అప్డేట్ వస్తుంది అని చెప్పి ఏదో ఒక హింట్ ఇస్తూ ఆ ఫ్యాన్స్ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆయన ఏ సినిమాకి పనిచేసినా, అంతకుముందు గుంటూరు కారం అయినా సరే, అంతకుముందు వేరే గేమ్ చేంజర్ అయినా సరే, ఏ సినిమాలకైనా సరే వాళ్ళ అభిమానుల్ని చక్కగా దారిలో పెట్టుకుంటారు తమన్ గారు. సో వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతారు, వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి కావాల్సింది ఇస్తారనమాట. సో మరి ఫ్యాన్స్ గురించి ఇంతగా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన ఆ భావాన్ని అంటే ఆయన కూడా ఫీల్ అయ్యారు అంత, అరే సినిమా ఆగిపోయిందని చెప్పి. సో ఏదేమైనా కానీ అక్కడ అనేది రిలీజ్ అయింది, దేవుడి దయ అంటే మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. సో ఇంకా అందరూ హ్యాపీ అనమాట. ఇలాంటివి ఏదన్నా జరిగినప్పుడు నిలబడాలని కూడా తమన్ గారు చెప్పారు. అంటే యూనిటీ అనేది ఉండాలి టాలీవుడ్కి అని చెప్పి. సో ఇంకా అవన్నీ ఎవరు ఇండివిజువల్గా వాళ్ళు పోతున్నప్పుడు మరి ఆయన ఒక్కడే మాట్లాడితే ఎవరు నిలబడరు కదా. సో ఏదైనా ఆయన మాత్రం ఇలా నిలబడటం అనేది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు.